హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేము బయటికి అలా అలా చక్క 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 వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? ఏబీస్ బార్బీక్యూ అండి. బార్బీక్యూ వచ్చేసి ఇక్కడ చాలా లొకేషన్స్లో ఉంది హైదరాబాద్లో. మేము వన్ ఆఫ్ ద లొకేషన్స్లో వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే నాకు ఎగ్జైటెడ్ అనిపించిందండి. ఫస్ట్ టైం వెళ్ళడం ఇలా మొత్తం ఒక వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఒక చోట తినడం ఫస్ట్ టైం అనమాట. అలా నేను చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాను. లోపలికి వెళ్ళిపోయాము. ఫస్ట్ వెళ్ళంగానే అన్నీ చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, రసగుల్లాస్ ఉన్నాయి, అండ్ ఆల్సో వీటితో పాటు బర్త్డే పార్టీస్కి సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ ప్లేట్ పట్టేసుకొని నా మనసు లాగేస్తుందండి ఫస్ట్ ఫ్రూట్స్ దగ్గరికి. సో ఫస్ట్ అయితే ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళిపోయానండి. ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రూట్స్ కొన్ని తీసేసుకొని ప్లేట్లో వేసేసుకొని ట్రై చేసి వాటితో పాటు రసగుల్లా డెజర్ట్ తీసేసుకొని అండ్ పొటాటో చీజ్ అని చాలా బాగుంటుంది, అది నాకు చాలా నచ్చింది. దాంతోపాటు కార్న్ ఇవన్నీ ఫస్ట్ తినేసిన తర్వాత సూప్ ట్రై చేశాను. సూప్ తిన్న తర్వాత పానీపూరి ట్రై చేశానండి. పానీపూరి తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోటీ 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 ట్రై చేశాను. రోటీతో పాటు ఒక కర్రీ అండ్ రోటీ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు చికెన్, లైక్ మన దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళు గ్రిల్ వేసేసి ఇస్తారండి. మన దగ్గర బాక్స్ పెట్టేసి మనమే మొత్తం గ్రిల్ చేసేసుకోవచ్చు. సో చికెన్ స్టిక్స్ తిన్నాము, తర్వాత చికెన్ నార్మల్ చికెన్ చీజీ చికెన్ తిన్నాము. అండ్ వీటితో పాటు తర్వాత నెక్స్ట్ ఇటువైపు వచ్చేసామండి రైస్. ఇంకా తర్వాత ఎక్కడికైనా ఇంకా వెళ్ళాల్సింది రైస్కే కదండి. సో ఇక్కడ వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. చికెన్ బిర్యానీ ఉంది, వెజిటబుల్ రైస్ ఉంది, అండ్ వీటితో పాటు చికెన్ కర్రీ, రాయలసీమ స్పైసీ చికెన్, అండ్ మామిడికాయ చట్నీ, నెయ్యి, తర్వాత పొళ్ళు ఉన్నాయి, అండ్ వెజిటబుల్ మిక్స్డ్ కర్రీ ఉంది, పెరుగు ఉంది, అండ్ వెజిటబుల్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. నాకైతే చాలా 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 బాగా చూడముచ్చటగా అనిపించేసిందండి. అన్నీ ట్రై చేయలేము కదా, నాకైతే ఇష్టమైనవి మాత్రమే ట్రై చేశాను. అండ్ లాస్ట్లో ఏం చేసామంటే ఇవన్నీ అయిపోయాక ఎలాగో పెరుగన్నం లాస్ట్ తింటాం కాబట్టి సో పెరుగన్నం కూడా తినేసానండి. చూడండి, ఈ స్వీట్ పొటాటో నాకైతే భలే బాగా నచ్చింది. అండ్ చికెన్ది కూడా కూడా తినేసాము. సో ఇవే అండి చికెన్వి. అటు ఇటు అయిపోయాయి వీడియోస్, సారీ. సో వీటితో పాటు లాస్ట్లో మీకు డెజర్ట్స్ కూడా కనిపిస్తాయి. నేను పెరుగన్నం తినేసాక లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ట్రై చేశాను. ఐస్ క్రీమ్ ట్రై చేసిన తర్వాత జిలేబీ కూడా ట్రై చేశానండి. లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా ఒక జ్యూస్ కూడా ట్రై చేసాము. మొజోటో బదులు లైక్ వేరే తీసుకున్నాము. నాకైతే గులాబ్ జామున్ చూడండి నోరూరిపోతుందండి నాకైతే. సో ఇవన్నీ ట్రై చేయాలనిపించింది, బట్ ట్రై చేయలేదు. ఒక గులాబ్ జామున్ ఒకటి ట్రై చేశాను, ఎందుకంటే లావ్ అయిపోతాను